కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. బట్టి విక్రమార్కకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ గడ్డ మీద మరొక్కసారి దళిత సామాజిక వర్గానికి ఘోరమైన అవమానం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, 6 గ్యారంటీలు అని ప్రతిరోజు కూడా ఊదరగొడుతూ ఉపన్యాసాలు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి ఘోరంగా దేవుడి సాక్షిగా అవమానం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో ముఖ్యమంత్రి గారి దంపతులు, మరి ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరందరూ మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల తర్వాత మరి వారందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, మరి ముఖ్యమంత్రి గారి దంపతుల తర్వాత మరి ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు, అదేవిధంగా జిల్లా శాఖ మంత్రులు వస్తారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి దంపతులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వాళ్ళందరేమో ఎత్తైన కుర్చీల మీద కూర్చొని మరి ప్రోటోకాల్లో 2వ స్థానంలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారికి మాత్రం మరి చిన్న బల్లపీట వేసి కూర్చోబెట్టిండ్రు కింద.